హాయ్ గైస్, వెల్కమ్ టు ఎంప్లాయ్ ఇన్ఫో. నేను మీ రవి వర్మ. ఈ వీడియోలో సార్టెక్ L1 డివైజ్ను సిస్టంలో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందుగా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. తద్వారా నా వీడియోలు మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం గైస్. ముందుగా CFMSలోకి పాస్వర్డ్ మరియు ఓటీపీతో లాగిన్ కావాల్సి ఉంటుంది. అయితే మనకు చాలా రకాల డ్రైవర్స్ అందుబాటులో ఉన్నాయండి ఆన్లైన్లో. కానీ ఆన్లైన్లో ఏ సైట్ అంటే ఆ సైట్ ఓపెన్ చేసి ఇబ్బంది పడకుండా మనం డైరెక్ట్గా CFMSలోనే డ్రైవర్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. తర్వాత బయోమెట్రిక్ ఐరిస్ డివైస్ కన్ఫర్మేషన్ అనే టైల్లోకి వెళ్ళి మరలా బయోమెట్రిక్ ఐరిస్ డివైస్ కన్ఫర్మేషన్ని క్లిక్ చేయాలి. చేంజ్ యువర్ డివైస్ అనే ఆప్షన్ కింది భాగంలో రిఫర్ టు దిస్ లింక్ టు డౌన్లోడ్ యువర్ రెస్పెక్టివ్ డివైస్ డ్రైవర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ 5 రకాల డివైజులు మీకు అందుబాటులో ఉంటాయి. మనం ఏ డివైస్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నా ప్రాసెస్ ఏమండి, ప్రాసెస్ ఏమీ మారదు. ఎక్కువ పర్సెంట్ అందరూ సార్టెక్స్ వాడుతున్నారు కాబట్టి నేను సార్టెక్స్ గురించి చెప్తున్నాను. సార్టెక్స్ డివైస్ దగ్గర డ్రైవర్స్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇక్కడ L1 అండ్ L0 డివైజెస్ టైల్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఇందులో మనకి 2 రకాల డ్రైవర్స్ ఉన్నాయండి, ఆండ్రాయిడ్ డ్రైవర్స్ అండ్ విండోస్ డ్రైవర్స్. ఆండ్రాయిడ్ డ్రైవర్స్లో మొదటి 2 లింకులు క్లిక్ చేస్తే మనం ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి. ఇన్స్టాల్ చేసుకొని మన ఫోన్లో కూడా థంబ్ వేయచ్చు. కింద విండోస్ ఉంది కదా, విండోస్లో మొదటి 2 డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసుకుంటే పీసీలో ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి. ఈ 2 గమనించాలి. ఇన్స్టాల్ చేసేటప్పుడు చెక్ చేసుకోవాలి. అయితే మనం పీసీలో చేస్తున్నామండి ప్రజెంట్. ముందుగా విండోస్ సర్టిఫైడ్ RD సర్వీస్ ఫర్ L1 డివైజ్ను క్లిక్ చేసి కింద టిక్ సెలెక్ట్ చేసి పైన డౌన్లోడ్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. అలానే విండోస్ సపోర్ట్ టూల్స్ ఫర్ L1 డివైజ్ను కూడా డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత క్రోమ్లో డౌన్లోడ్లో మొదటిది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ను క్లిక్ చేయాలి. మరలా నెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ సెట్టింగ్స్ ఏమీ మార్చవలసిన అవసరం లేదండి. సెట్టింగ్స్ ఏమి మార్చకుండా మరలా నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అని వస్తుంది. ఇప్పుడు క్లోజ్ చేసి రెండవ అప్లికేషన్ ఓపెన్ చేయాలి. అయితే ఇక్కడ డోంట్ రన్ అని వస్తుంది. ఇక్కడ మోర్ ఇన్ఫోని క్లిక్ చేయాలి. తర్వాత రన్ ఎనీవేని క్లిక్ చేసి తర్వాత 3 టైమ్స్ నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుందండి. ఈ విధంగా మనం డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసిన డ్రైవర్స్ను పనిచేస్తుందా లేదా ఎలా చెక్ చేసుకోవాలో కూడా తెలుసుకుందాం. మరలా బయోమెట్రిక్ డివైస్ కాన్ఫిగరేషన్ అనే టైల్ని క్లిక్ చేయాలి. చేంజ్ డివైస్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. తర్వాత సార్టెక్ డివైజ్ను మనం సెలెక్ట్ చేసుకోవాలి. బాటంలో సబ్మిట్ బటన్ క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ కొంత టైం పడుతుందండి. తర్వాత ఆటోమేటిక్గా బయోమెట్రిక్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ సార్టెక్స్ డివైస్కి లెఫ్ట్ సైడు ఇంకొక టైల్ కూడా వస్తుందండి. కంప్లీట్ అయిందా లేదా అని కూడా తెలుస్తుంది. సో ఈ విధంగా గైస్ మనం CFMSలో సార్టెక్ L1 డ్రైవర్స్ను సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ చేసుకునవచ్చును. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా సలహాలు సూచనలు ఉన్నట్లయితే కామెంట్లో తెలియజేయండి. ఈ ఛానల్ ఎంప్లాయ్ ఇన్ఫోను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.